జలదంకి మండలం తిమ్మసముద్రం గ్రామానికి చెందిన కాసు మహేశ్వరరావు గురువారం ఉదయం పొలానికి నీరు పెట్టేందుకు వెళ్తుండగా రాగి ప్రసాద్ అతని కుటుంబ సభ్యులతో కలిసి దాడి చేశాడని మహేశ్వరరావు తెలిపారు. గాయపడిన మహేశ్వరరావుకు కావలి ఏరియా వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు. ఈ రాగి ప్రసాద్ అతని కుటుంబ సభ్యుల వల్ల తనకు ప్రాణహాని ఉందని మహేశ్వరరావు అతని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి కొద్ది రోజులుగా భూ వివాదం వల్ల గతంలో కూడా ఇలాగే దాడి చేశారని బాధితులు చెప్పారు. పొద్దున 10 గంటలప్పుడు నేను చేలోకి నీళ్ళు వేసుకొని పోతుంటే రాగి ప్రసాద్ 10-15 మందిని టెంకాయ చెట్ల మీటింగ్ పెట్టున్నాడు. నేను వినోదులు చెప్పాను, అదే మీటింగ్ వాళ్ళు ఎందులో మనకి వాళ్ళతో నన్ను పోయి వచ్చి 4 గంటలప్పుడు నేను గిడ్డికి పోతున్నాను. పచ్చిగిడ్డికి పోతా ఉంటే ఆటో అడ్డం పెట్టి నా కొడక జామాలు పడతామంటావు నువ్వు అని కర్రలు తీసుకొని రాడ్లు తీసుకొని బండి మీద ఉన్నాడు పుట్టారు. రాగి ప్రసాద్, నాగి వెంకటేశ్వరు కొడుకు, వాళ్ళ పేర్లు రావు, వాళ్ళ కూతురు రాగి కోనచంద్రరావు, రాగి కోటేశ్వరరావు, కాసు మహేంద్ర, కాసు మల్లికార్జున. నిమ్మ తోట కూడా వేసుకొని ఉన్నాను. మేము ఇద్దరం కలిసి నా బోరు కూడా ఉంది. ఒక నెల క్రితం ఇదే వ్యక్తుల మధ్య గొడవ జరిగి కేసులో కట్టించుకోవటం జరిగింది. ఈ కాసు మహేశ్వరరావు అనే వ్యక్తి 30 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ భూమిని సాగు చేసుకుంటూ జామాయిల పంట, మినుము పంట, రకరకాల పంటలు వేసుకొని ఈ మధ్య ఒక నెల క్రితం జామాయిలు కొట్టుకోబోతే మా ఊరికి చెందిన ఈ నాగ వెంకటేశ్వర్లో అనేవాళ్ళు అతన్ని జామాయిలు కొట్టకుండా ఆపి ఆ రోజు గొడవ పట్టడం జరిగింది. ఆ విషయమై కాసు మహేశ్వరరావు అమ్మకి, భార్యకి, మహేశ్వరరావుకి దెబ్బలు తగిలి ఇదే హాస్పిటల్లో చేర్చడం జరిగింది. కేసులు నమోదయ్యాయి ఇద్దరి మీద. ఈ మధ్య పోలీసు ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు అసలు ఆ పొలం ఎవరు సాగు చేశారని అడగా ఎంఆర్ఓ గారు ఆ పొలం కాసు మహేశ్వరరావే 30 ఏళ్ళ నుంచి సాగు చేసి జామాయిలు వేశాడని ఎస్ఐ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ విషయమై ఎస్ఐ గారు కానీ పోలీసు వాళ్ళకి పలుమార్లు వెంకటేశ్వరులు అనే వ్యక్తి చెప్పినా అతను దాన్ని పెడసిమని పెట్టి పోలీస్ స్టేషన్కి కూడా పోవటం వాళ్ళకి చెప్పకుండా రావటం చేశాడు. ఈరోజు ఉదయం 10 గంటలప్పుడు మా గ్రామానికి చెందిన మాజీ సర్పంచి టెంకాయ తోటలో మీటింగ్ పెట్టి ఉన్నాడని ఈ మహేశ్వరరావు నాతో చెప్పడం జరిగింది. సరే వాళ్ళు ఏంటోలే అని నేను అనటం జరిగింది. కానీ ఇతను ప్రతిరోజు 4 గంటలకి గడ్డికి పోతుంటాడు పశువుల మేతకి. అది కనిపెట్టింది ఈ వ్యక్తులు, సదరు వ్యక్తులు ఇతని మీద కత్తులు, రాడ్లు, కర్రలతో దాడి చేసి గాయపరిచారు. అతన్ని ప్రభుత్వ హాస్పిటల్కి, కావలి ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకొని వచ్చాము. ఇప్పటికైనా అధికారులు దీనిపై స్పందించి అతనికి న్యాయం చేసి ఊర్లో ఈ గొడవలు జరగకుండా చూడాల్సిందిగా కోరుతున్నాం.